వచ్చే చెంచగాళ్ళకి సెల్యూట్లు కొట్టుకుంటా ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇవాళ అది క్రిమినల్స్ కంట్రోల్ సెంటర్ అది. బట్ క్రిమినల్స్ అంతా అందులో ఇవాళ రేవంత్ రెడ్డి ఎంబడిపోయి అడ్డాగా మారుస్తున్నట్టు ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. నేను ఒట్టి ఆరోపణలు చేయట్లేను. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ టు సర్టన్ డేటా. ఈ మాట చెప్పడానికి నేను సర్టన్ డేటా చెప్తా ఉన్నాను. ఇవాళ 2024లో సైబర్ క్రైమ్స్ ఎక్స్ప్లోడెడ్ బై 43.33%. 25,184 కేసులు కేవలం 11 నెలల కాలంలో, అంటే జనవరి 1924 నుండి నవంబర్ 2024 వరకు దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ 43% పెరిగిపోయింది. సిగ్గుండాలా ముఖ్యమంత్రి గారికి. ఆ హోంశాఖను రివ్యూ చేయకుండా కేవలం సోకులకు సెల్యూట్లు కొట్టించుకోవడం కోసం, కాన్వాయిలు నడిపించుకోవడం కోసం, పోతుంటే రోడ్ల మీద ట్రాఫిక్లను ఆపిచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా బారాతులు తిరిగినట్టుగా రోడ్ల మీద తిరగడం కోసం పోలీసును వాడుకుంటున్న ముఖ్యమంత్రి గారు, can you answer why there is an upsurge in cyber crimes, that to a 43% only in 11 months in 2024? ఇప్పటిదాకా తీస్తే ఇంకెంత పెరిగిందో లెక్కలేదు. ఈ సైబర్ క్రైమ్స్ పేరు మీద రిపోర్టెడ్ లాస్ 1000 కోట్లు, దగ్గర దగ్గర 900 నుండి 1000 కోట్ల రూపాయలు అని చెప్పనంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క ఘనాపాటి హోంమంత్రిత్వ శాఖను చేసిన ఒక పని. ఇకపోతే దొంగతనాలు 29,709 దొంగతనాలు 11 నెలల్లో. బిజినెస్ ఫ్రాడ్ 25,995. దీనికి పోగా సోనియా గాంధీ గారు ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి అధికారం చెలాయిస్తూ మహిళల పట్ల ఆయన ప్రభుత్వం ఎంత హేయభావంతో ఉంది అనడానికి నిదర్శనం ఏంటి అంటే, క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ రోజ్ బై 4.8%, 19,922 in 11 months of time in 2024. Shame on you, Mr. Revanth Reddy. Unfortunately, I had to also say shame on police Telangana. దానితో పాటుగా రేప్స్ 28.94% రేపులు పెరిగినాయి. అంటే దాదాపు 11 నెలల కాలంలో ప్రతిరోజు 8 రేపులు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క హోంమంత్రిగా కొనసాగుతూ రేవంత్ రెడ్డి గారు సాధించిన ఘనాపాటి విజయం. ఒక పక్కన కేసీఆర్ గారేమో ఆడవాళ్లపై కన్నెత్తి చూస్తే గుడ్లు బీకేస్తా అన్న ముఖ్యమంత్రి నుండి అధికారం చేజిచ్చుకున్న రేవంత్ రెడ్డి వాళ్ళ 11 నెలల కాలంలో 24లో ప్రతిరోజు 8 రేపులు సాధించినాడు. కిడ్నాపింగ్ ఆఫ్ ఉమెన్ రోజ్ బై 26.92%. మర్డర్స్ ఆఫ్ ఉమెన్ ఇంక్రీజ్డ్ బై 13.3%. ఇది రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటిది. హైదరాబాద్లో క్రైమ్ రేట్ 41% ఇంక్రీజ్ అయింది. సైబరాబాద్లో క్రిమినల్ కేసెస్ 65% ఇంక్రీజ్ అయినాయి. ఇది చెంపపెట్టు లాంటి డేటా ఇది రేవంత్ రెడ్డి గారికి. అసమర్థత, చేతగానితనం, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అహంకారం అన్నీ కలగలిపి ఒక కిరీటం పెట్టుకుంటే రేవంత్ రెడ్డి లెక్క ఇవాళ హోంమంత్రిత్వ శాఖను నెరపుతూ ఇవాళ సాధించిన విజయం ఏంటి అంటే డిక్లైన్ ఇన్ ద లా అండ్ ఆర్డర్ and misuse of the police authority. And unfortunately, IPS officers, మీరు బానిస లెక్క మీరు ఉంటున్నట్టు ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. You're not questioning Revanth Reddy. How can he enter into command control center and then conduct his political theatrics? పోలీసింగ్ కోసం నిర్మించిన ఒక భవనంలో పొలిటికల్ థియేట్రిక్స్ చేస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పని డీజీపీ గారు చెప్పాలా, చీఫ్ సెక్రటరీ చెప్పాలా? వాళ్ళు చెప్పట్లేరు. సరే, ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి ఇట్లా ఉంటే నేను ఒక మాట చెప్తా ఉన్నా. నిన్న అదే మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు గారు అని చెప్పని ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. వాళ్ళ అబ్బాయి రోహిత్ రావు మెదక్లో శాసనసభ్యుడు, ఆయన గురించి చెప్పిన ఇంతకుముందు బ్యానెట్ మీద కూర్చొని ఏం తతంగం చేసిందని చెప్పని గుండాయిజం చెలాయిస్తూ ఉన్నారు, రౌడీజం చెలాయిస్తూ ఉన్నారు. అడ్డుకున్నటువంటి ఒక బీసీ యాదవ్ బిడ్డ పైన దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేసినారు. కొంత నీతి నిజాయితీ కలిగినటువంటి, నోట్ల మీద మాట రానటువంటి ఒక మంచి సిన్సియర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మరి రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేసినారు. రేవంత్ రెడ్డి గారు కనబడతలేదా? ఇది ఈ గుండాగిరి కోసమైనా నువ్వు హోంమంత్రిత్వ శాఖను నీ దగ్గరే పెట్టుకున్నావు? ఈ గుండాగిజం, ఈ రౌడీజం కోసమే నీ దగ్గర పెట్టుకున్నావా?
ఇట్లా ఒక రకంగా ఉంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు 5,000 కేసులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన సోషల్ మీడియాలో ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఒక నెపంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నట్టు ఒక పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, మహా టీవీ కేసులో గెల్లు శ్రీనివాస్ యాదవ్ దాడి రైటా రాంగా, నౌ ఇట్ ఇస్ సబ్సిడైజ్ మ్యాటర్ అండ్ దెన్ కోర్ట్ విల్ డిసైడ్. బట్ పోలీసుల దుర్మార్గం ఏంటో నేను మీడియా మిత్రులను దయచేసి కొంచెం మానవత్వంతో మీరన్నా హైలైట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గెల్లు శ్రీనివాస్ని అరెస్ట్ చేసిండ్రు అంటే విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు, అక్కడ ఏదో వాళ్ళతో మాట్లాడటానికి పోయింది కాబట్టి నువ్వు అరెస్ట్ చేసినావు, కేసు పెట్టినావు. ఇంట్లో ఉన్న భార్య పేరు మీద గెల్లు శ్రీనివాస్ భార్యను A25గా పోలీసులు దాంట్లో ఇంప్లికేట్ చేసినారంటే ఏం రాజ్యం రేవంత్ రెడ్డి గారిది? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా నాకు బాగా గుర్తు. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ విజువల్స్. మీరు కొడంగల్లో ఎన్నిక జరుగుతున్నప్పుడు, మీరు శాసనసభకు పోటీ చేస్తున్నప్పుడు, మీరు ఓడిపోయినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన నా కళ్ళలో ఉన్నాయి ఇప్పటికి కూడా. పోలీసులు ఏదో మొత్తానికి మీ బెడ్రూమ్లోకి వచ్చిందని చెప్పని తతంగం గొడవ చేసినారు. నాకు బాగా గుర్తు. మీ ధర్మపత్ని గారు, సోదరి గీత గారు ఇంకా వచ్చి గట్టిగా ప్రొటెస్ట్ చేసినారు ఆయన. బట్ దెర్ వాజ్ నో కేస్ ఫైల్డ్ అగేన్స్ట్ హర్. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, అది రైటా రాంగా, కోర్ట్ ఈస్ టేకింగ్ కేర్ ఇట్స్ ఓన్ కోర్స్. గీత గారి మీద కేసులు పెట్టలే అప్పుడు. బట్ ఇవాళ గెల్లు శ్రీనివాస్ ఒక బీసీ బిడ్డ, చిన్న బిడ్డ, నోట్లే నాలుక లేదు కాబట్టి అని చెప్పని ఒక శ్రవంతి అని చెప్పని అమ్మాయి పేరు శ్రవంతి ఏదో ఉన్నది, A25గా కేసు పెట్టినారు. డూ యూ థింక్ ఇట్స్ రైట్ సార్? మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది రైటా చెప్పండి. ఇంట్లో నా భర్తను అరెస్ట్ చేసేందుకు వస్తే భార్య ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్, నా భర్త ఏం తప్పు చేసిండని అని చెప్పని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, లేదా అడిగే ప్రయత్నం చేస్తారు. అడిగిన పాపానికి ఆ అమ్మాయిని కూడా నువ్వు కేసులో ఇంప్లికేట్ చేయటమే కాకుండా నువ్వు పోలీస్ స్టేషన్కి రా అని చెప్పని రోజు ఆ అమ్మాయిని నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి రా అని చెప్పని బెదిరిస్తున్నారు అంటే ఎంత నీచత్వానికి పాల్పడతా ఉన్నావు. ఆ రోజు నీ బెడ్రూమ్లోకి వచ్చి పోలీసులు వచ్చిండ్రు అన్నప్పుడేమో తప్పైంది. ఇవాళ నువ్వు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బెడ్రూమ్లోకి పోతావు, భార్యల పైన కేసులు పెడతావు, పిల్లల పైన కేసులు పెడతావు, తప్పుడు కేసులు పెడతావు. ఇదేం న్యాయం మరి? అంటే అది అన్యాయం అని చెప్పని నువ్వు సర్టిఫికేట్ ఇస్తూ మరి నువ్వు కూడా అన్యాయానికి పాల్పడతావా? అండ్ వన్ మిస్టేక్ డస్ నాట్ జస్టిఫై అదర్ మిస్టేక్, ఇఫ్ ఎట్ ఆల్ దట్ వాజ్ అ మిస్టేక్. ఏం డెమోక్రసీ ఇది? ఏం రాజ్యాంగం ఇది? నువ్వు రాజ్యాంగ నిబద్ధతతో పరిపాలన కొనసాగిస్తా, నేను ప్రజాపాలన, నేను డెమోక్రసీ, నేను రాజ్యాంగం పట్టుకొని ఊరేగుతా, ప్రజలను మభ్యపెడతా అని చెప్పని ఇంట్లో ఉన్న భార్యలను కూడా నువ్వు కేసుల్లో ఇంప్లికేట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంత పిరికోడివో నాకు అర్థం కావట్లేదు. యూఆర్ ఇంటిమిడేటింగ్ ద ఫ్యామిలీ మెంబర్స్. నీ దమ్ముంటే వాళ్ళతో కొట్లాడతారు, పిల్లలు కొట్లాడతారు, కేసులకు పోయి కోర్టుల చుట్టూ పోతారు, ఇంకేదో చేస్తారు. బట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఇంప్లికేట్ చేస్తా ఉన్నావు? శశిధర్ గౌడ్ కదా, మీరు ఇది నోటితో నవ్వాలనా ఇంకా దేంతో నవ్వాలనో నాకు అర్థం కావట్లేదు. నేను కొంచెం కోపం వస్తే ఆ మాట కూడా అంటుంటే దాన్ని అనలేకపోతున్నాను నేను. ద సిన్ కమిటెడ్ బై శశిధర్ గౌడ్, పాపం ఏం చేసిండు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కదా రీట్వీట్ చేసిండండి. రీట్వీట్ అండ్ మెనీ టైమ్స్ ఎక్స్పోస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా రీట్వీట్ ఈజ్ నాట్ అన్ ఎండార్స్మెంట్ అని చెప్పని అంటారు. రీట్వీట్, సంబడి ఈజ్ రీట్వీట్ చేసిన 17 రోజులు జైల్లో ఉంచింది. విడిపించాలని చెప్పని కోర్టులో అడ్వకేట్లు అంతా ప్రయత్నం చేసిండ్రు, బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే మళ్ళీ ఇమీడియట్గా రామగుండంలో ఇంకో కేసు పెట్టిండ్రు, లోపల వేసి పడేసిండ్రు. కేసు పెట్టింది ఎవరా అంటే కానిస్టేబుల్. నేను అడుగుతా ఉంది వాళ్ళ, వై ఇస్ దట్ దర్ ఇస్ అన్ అప్సర్జ్ ఇన్ సైబర్ క్రైమ్స్ అండి? ఇతిగా మహిళల పట్ల అత్యాచారం అయితే పోలీసులకు దమ్ము లేదు, సైబర్ క్రైమ్స్ పెరిగితే దమ్ము లేదు, దొంగతనాలు పెరిగితే పట్టుకునే దమ్ము లేదు, బిజినెస్ థెఫ్ట్స్ అండ్ ఫ్రాడ్స్ జరిగితే పట్టుకునే దమ్ము లేదు, రేపులు పెరిగితే పట్టుకునే దమ్ము లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే వాళ్ళు ఏదో పోస్టులు పెట్టిండ్రు అని చెప్పని వాళ్ళను అరెస్ట్ చేస్తుండే పరిస్థితి. దిస్ ఇస్ నాట్ అంబేద్కర్స్ డెమోక్రసీ. ఇది అంబేద్కర్ డెమోక్రసీ కాదు, నాకు తెలిసిన రాహుల్ గాంధీ డెమోక్రసీ కూడా కాదండి ఇది. దిస్ ఇస్ నాట్ రాహుల్ గాంధీస్ డెమోక్రసీ ఆల్సో. అంతో ఇంత నాకు ఆయన గౌరవం. someone who always talks about certain constitutional values. ఆయన డెమోక్రసీ కూడా కాదు ఇది. ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాశవిక మనస్తత్వంతో ఇవాళ ఈ ప్రభుత్వం అణచివేతే లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ ఒక దుర్మార్గమైన
వైఖరికి పాల్పడతా ఉన్నారు. మీరు చూడండి మిత్రులారా, లగచర్లలో ఏ రకంగా రైతులకు బేడీలు వేసి దాష్టికాలకు పాల్పడ్డారు. ఇది రేవంత్ రెడ్డి గారి మెడల్స్, ఇవి గోల్డ్ మెడల్స్ ఆఫ్ రేవంత్ రెడ్డిస్ ఎఫిషియన్సీ. ఇవి పట్టాలు, పద్మశ్రీ అవార్డులు ఇవి రేవంత్ రెడ్డికి. పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డులు రేవంత్ రెడ్డి గారికి. ఇవి ఎంత దుర్మార్గం. పల్ల రాజేశ్వర రెడ్డి గారు పార్టీ కార్యాలయం పైన ఇది దాడి. కొల్లాపూర్లో గుండా గర్ది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన గుండా గర్ది. ఇక ఇట్లా మేము ఫిర్యాదులు చేసుకుంటూనే పోతుంటాం. డీజీపీ ఇంతకుముందు ఆయన ఎవరు, రవిగుప్తా గారు ఉండే, నో యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఇది రాము యాదవ్ నిన్న జరిగినటువంటి ఒక సంఘటన, ఒక బీసీ బిడ్డ దాడి. తిరుమలగిరిలో చిన్న టెంట్ వేసుకొని ధర్నా చేస్తూ ఉంటే రైతుల పక్షాన గ్యాదర్ కిషోర్ గారు, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు, వారిపైన టెంట్ పైన దాడి. భూపాల్ రెడ్డి గారు నల్లగొండ మాజీ శాసనసభ్యులు, వారిపైన పార్టీ కార్యాలయం పైన దాడి. సిరిసిల్లలో కేటీఆర్ గారి యొక్క ఆఫీస్ పైన దాడి. ఖమ్మంలో రైతుల పక్షాన నిలబడదామని చెప్పని, వరద బాధితులకు సహాయం అందించడానికని చెప్పని వెళ్ళినటువంటి యొక్క హరీష్ రావు గారి కాన్వాయ్ పైన దాడి. ఇదేం గుండా రాజ్యమయా? ఇదేం రౌడీ రాజ్యం? దమ్ముంటే ప్రజలకు శాంతి భద్రతలు అందించండి. దమ్ముంటే మహిళల పట్ల పెరుగుతున్న రేపులు అరికట్టండి. దమ్ముంటే మహిళల కిడ్నాపింగ్ అరికట్టండి. దమ్ముంటే దొంగతనాలు అరికట్టండి, సైబర్ క్రైమ్స్ అరికట్టండి. కానీ సైబర్ క్రైమ్ అనగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయాలా, హత్యలు చేయాలనేటువంటిది ఎంతవరకు న్యాయము అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఈజ్ రీడిఫైనింగ్ ది జాబ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ద పోలీస్. పోలీస్ ఈజ్ మెంట్ ఫర్ regulating the law and order, implementing the constitutional Indian Penal Code. దాన్ని పక్కన పడేసి వాళ్ళ ఒక కొత్త జాబ్ డిస్క్రిప్షన్స్ ఇవాళ ఏమైనా రాస్తున్నాడేమో అర్థం కావట్లేదు. నేను ఒకటి ఇవాళ విజ్ఞప్తి చేస్తాను రేవంత్ రెడ్డి గారికి, నీకు చేత కాకపోతే